ఆయన పేరు వింటే ఇప్పటికీ కొంతమందికి వెన్నులో వణుకు పుడుతుంది. 40 ఏళ్లు బతికినా 40 తరాలు చెప్పుకునేలా బ్రతికాడాయన. జీవించి ఉన్నంతకాలం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో పోరాటాలు చేసిన యోధుడు ఆయన. ఆయన చనిపోయి దాదాపు 4 దశాబ్దాలు కావస్తున్నా ఇప్పటికీ గ్రామాన విగ్రహాలు పెడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు జనం గుండెల్లో ఆయన ఎంతలా ముద్ర వేశారో. కనీసం ఆ నాయకుడు జీవించి ఉన్నప్పుడు పుట్టను కూడా పుట్టని నేటి తరం యువత ఆయన్ను దేవుడిలా ఆరాధిస్తున్నారు. తాజాగా ఆయన జయంతి వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు ఆయన అభిమానులు. ఇంతకు ఎవరా నేత, అసలు ఏంటి ఆయన గొప్ప, జనం ఎందుకు ఆ నాయకుణ్ణి మర్చిపోలేకపోతున్నారు? ఎవరి పేరు చెప్తే దోపిడీదారుల గుండెల్లో గుబులు పుడుతుందో, ఎవరి పేరు చెబితే శత్రువుల వేనులో వణుకు పుడుతుందో, ఎవరి రూపం తలుచుకుంటే బడుగు బలహీన వర్గాల ప్రజల కళ్ళు చెమర్చుతాయో ఆయనే దివంగత నేత వంగవీటి మోహనరంగ. చనిపోయి 4 దశాబ్దాలు కావస్తున్నా ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ప్రతిధ్వనించే పేరు రంగ. అతి సామాన్య కుటుంబంలో జన్మించి అతి తక్కువ కాలంలోనే రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిన నేత రంగ. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ నాయకుడికి గాని, ఏ సినిమా హీరోకు గాని లేని క్రేజ్ సంపాదించుకున్న ఏకైక వ్యక్తి వంగవీటి మోహనరంగ. ఎమ్మెల్యేగా పనిచేసిన అతి తక్కువ కాలంలోనే తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారాయన. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆనాడు ఎన్టీ రామారావును మించిన ప్రజాదరణ సంపాదించుకున్న నేతగా, దేశ రాజకీయాలను సైతం తన వైపు చూసేలా చేసుకున్న నాయకుడు రంగ. బీబీసీ రేడియోలో వచ్చిన మొట్టమొదటి తెలుగు వార్త వంగవీటి మోహనరంగ హత్య వార్తే. బీబీసీలో 7 నిమిషాల పాటు ప్రసారమైన రంగా హత్య వార్త విని ప్రపంచమంతా విస్తుపోయింది. రంగా హత్య అనంతరం అప్పటి ఉమ్మడి ఏపీ అల్లర్లతో అట్టుడికిపోయింది. దాంతో అంతర్జాతీయ వార్తా సంస్థలు ఆ న్యూస్ను కవర్ చేశాయి. ఓ వ్యక్తిని చంపేస్తే ప్రజలంతా ఇంతలా తిరుగుబాటు చేస్తారా? ఆ వ్యక్తి ఎంత మహానుభావుడు అయ్యుంటాడు అని ప్రపంచం మొత్తం రంగా గురించి మాట్లాడుకుంది. బీబీసీలో రంగా హత్య వార్త విన్న అప్పటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ నాటి భారత ప్రధాని రాజీవ్ గాంధీకి ఫోన్ చేసి విషయం అడిగి తెలుసుకున్నారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు వంగవీటి మోహనరంగ ఎంతటి ప్రజాదరణ ఉన్న నాయకుడో అన్నది. పోరాటమంటే ఎలా ఉంటుందో రంగాను చూసి నేర్చుకోవాల్సిందే. పేద, బడుగు, బలహీన వర్గాల తరపున ఎన్నో పోరాటాలు చేశారు రంగా. రంగా సాగించిన పోరాటం రాష్ట్ర రాజకీయాలపై విపరీతంగా ప్రభావం చూపించింది. ఒక వ్యక్తి వ్యవస్థగా మారి, అణగారిన వర్గాల గొంతుకగా మారి, వ్యవస్థలో చైతన్యం తీసుకొచ్చి తిరుగుబాటు చేశారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయ్యారు. వంగవీటి రంగా అనే పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. ఈ నేలను విడిచి దాదాపు 4 దశాబ్దాలు కావస్తున్నా ఆ స్ఫూర్తి ఇంకా రగులుతూనే ఉంది. రంగా అందరివాడు. అణగారిన వర్గాలను అక్కున చేర్చుకున్న నాయకుడు. పేదల ప్రతి కష్టంలో తోడున్న నాయకుడు రంగా. అందుకే ఆయన అమరుడైన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఒక తరం మారిన వంగవీటి మోహనరంగ చరిత్ర మాత్రం సజీవంగా ఉండడం చూస్తే ఆయనకు ప్రజల గుండెల్లో ఏపాటి స్థానం ఉందో అన్నది అర్థం చేసుకోవచ్చు. నేటికీ ఏపీలో రాజకీయాలను శాసిస్తోంది వంగవీటి మోహనరంగ అభిమానులే అంటే అతిశయోక్తి కాదేమో. ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలన్నీ రంగా పేరును జపిస్తున్నాయంటే ఆయన పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. వంగవీటి మోహనరంగ పేరు వింటే కాపు, బడుగు, బలహీన వర్గాలు, బహుజనులు, పేదలు 2 చేతులు జోడించి ఆరాధనా భావంతో వందనాలు చేస్తూ జోహార్లు అర్పిస్తారు. మడమ తిప్పని పౌరుషంతో ఆత్మగౌరవ పోరాటాన్ని సాగిస్తూ పేద ప్రజలకు బాసటగా నిలిచి వారి రక్షణ కోసం జీవితాన్ని అర్పించిన కారణజన్ముడు రంగా. రంగా అంటే ఓ ప్రపంచనం, రంగా అంటే ఓ ఉత్తేజం, రంగా అంటే ఓ ఉత్సాహం. చెప్పాలంటే ఆయన శాసనసభ్యుడిగా ఉన్నది కేవలం 3.5 సంవత్సరాలే. అయితే ఓ ముఖ్యమంత్రికి వచ్చినంత గుర్తింపుకు మించి పొందారాయన. సాధారణంగా ముఖ్యమంత్రులు చనిపోయినా గుర్తుపెట్టుకోవడం అరుదు. కాని
చనిపోయి 30 ఏళ్లు గడుస్తున్నా రంగాను తెలుగు ప్రజలు దేవుడిలా ఆరాధిస్తున్నారు. గ్రామ గ్రామాన ఆయన విగ్రహాలు పెడుతున్నారు. సీఎం కాకున్నా పీఎం కాకున్నా చనిపోయిన 4 దశాబ్దాలు కావస్తున్నా ఇంకా రంగా విగ్రహాలు గ్రామ గ్రామాన పెడుతూ ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు వంగవీటి మోహనరంగా కారణజన్ముడు అని. రంగా జీవించి ఉన్నప్పుడు కనీసం పుట్టని నేటి యువత ఆయన్ను దేవుడిలా పూజిస్తున్నారంటే రంగా ప్రభావం తెలుగు నేలపై ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రంగా సభలకు జనం లక్షల్లో హాజరయ్యేవారు. సీఎంల మీటింగ్లకు కూడా రాని జనం రంగా ఏ చిన్న సభ పెట్టినా వచ్చేవారంటే జనాన్ని ఆయన ఎంతలా ప్రభావితం చేశారో అర్థం చేసుకోవచ్చు. 1988లో రంగా హత్యకు 6 నెలల ముందు జరిగిన కాపునాడు మీటింగ్కు 10 లక్షల మందికి పైగా జనం హాజరయ్యి ఇండియాలోనే అత్యధిక మంది హాజరైన మీటింగ్లలో ఒకటిగా చరిత్రలో నిలిచిపోయింది. సభా ప్రాంగణంలో 10 లక్షల మంది పైచిలుకు ఉంటే సభకు బారులు తీరిన రహదారులపై అంతకు మించిన జనం నిలిచిపోయారు. సభా ప్రాంగణం పట్టకపోవడంతో సగం మందికి పైగా జనం ఆ సభకు హాజరు కాలేకపోయారు. కేవలం ఒక సాధారణ ఎమ్మెల్యే మీటింగ్కు ఎంతమంది జనం రావడం అప్పట్లో పెను సంచలనం రేపింది. ఆ మీటింగు రోజున వంగవీటి మోహనరంగా జైల్లో ఉన్నారు. కేవలం రంగా పిలుపునందుకుని ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి జనం తరలివచ్చారు. రంగా జైలు నుంచి ఆడియో సందేశాన్ని పంపించారు. భారీగా నాడు రాష్ట్రాల్లో ముసురు పట్టి తుఫాను కొనసాగుతుండగా ఇంకోవైపు వాహనాలు సైతం పెద్దగా లేని రోజులు అవి. రవాణా వ్యవస్థ అంతంత మాత్రమే. ఏ విధమైన సామాజిక మాధ్యమాలు లేవు. సోషల్ మీడియా అసలే లేదు. అయినా సరే కాపునాడు మీటింగ్కు అన్ని లక్షల మంది హాజరవ్వడం దేశవ్యాప్తంగా అప్పట్లో సంచలనం రేపింది. రాష్ట్ర చరిత్రలో అయినా, ఒక ఉద్యమ చరిత్రలో అయినా ఒక కుల సమావేశానికి ఇతర కులాల మద్దతు లభించడం అదే మొదటిసారేమో. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు మించిన ప్రజాబలాన్ని పొందిన రంగాను 1989 ఎన్నికలకు కాంగ్రెస్ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఖరారు చేయనుందన్న ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యం అది. ఆ తరుణంలో పేదల ఇళ్ల పట్టాల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రంగా హత్యకు గురయ్యారు. రంగా ప్రజల కోసం ఎన్నో పోరాటాలు నడిపారు. ఎన్నో నిరాహార దీక్షలు చేశారు. పేదలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ రంగన్న ఉన్నారు అనే భరోసాను కల్పించారు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా వంగవీటి మోహనరంగా ప్రభావం విజయవాడ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి చేరింది. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రంగాకు అభిమాన సంఘాలు వెలిశాయి. చనిపోయిన ఎన్నేళ్ల తర్వాత కూడా తెలుగునాట విగ్రహాలు వెలుస్తున్న ఏకైక నాయకుడు రంగా మాత్రమే. బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవ చరిత్ర మరిచిపోదు. ప్రజల కోసం, పేదల కోసం ఎన్ని అడ్డంకులు, ఎన్ని అవరోధాలు ఎదురైనా, పోలీసులు నాటి ప్రభుత్వం కేసులు పెట్టి వేధించినా హత్యకు గురయ్యేంత వరకు ఆయన బలహీన వర్గాల వెంటే ఉన్నారు. ఆయన జీవితమే నేటి రాజకీయ నాయకులకు ఆదర్శం కావాలని రంగా అభిమానులు అంటున్నారు. ప్రతి ఏటా వంగవీటి మోహనరంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలు ఎంతో ఘనంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు ఆయన అభిమానులు. ఇక తాజాగా వంగవీటి రంగా 78వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ప్రపంచంలో అనేక దేశాల్లో స్థిరపడిన రంగా అభిమానులు ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రంగా జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఇవన్నీ చూస్తుంటే సూర్య చంద్రాది భూమి ఆకాశాలు ఉన్నంతకాలం తెలుగు వారి గుండెల్లో రంగా చిరస్థాయిగా నిలిచిపోతారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని విశ్లేషకులు అంటున్నారు.